వచనం. Your healing is not just in medication. మీ స్వస్థత కేవలం మందుల్లో లేదు. Your prosperity is not just getting a loan from the bank. మీరు వర్ధిల్లుట బ్యాంక్ నుంచి లోన్లు అప్పులు తీసుకోవడంలో లేదు. Come on. Your victory is not based on what man can do for you. మీ విజయం మనుషుడు చేసే దాని మీద ఆధారపడి లేదు. అప్పుడు యెహోవా, hallelujah, people will know ప్రజలు that తెలుసుకుంటారు it is not natural skill. సహజమైన నైపుణ్యత కాదు ఇది. It's not natural ability. సహజమైన సామర్థ్యం It's కాదు. not skill. ఇది It's తలాంతు కాదు. not intellect. ఇది తెలివితేటలు కాదు. But it is grace. ఇది కృప అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నలభై ఐదో వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకు ఇది వచ్చుచున్నావు. జాగ్రత్తగా వినండి. నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. ఇది గొలియాతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట ఆగండి. నీవు తిరస్కరించావు అంటే నీవు ఎదిరిస్తున్నావు. ఎవరినో ఎదిరిస్తున్నావు నీకు తెలుసా? నిన్ను ఎదిరించే సమస్యతో నీవు నేను మాట్లాడాల్సిన మాటలు ఇక్కడ వాక్యంలో వ్రాయబడినాయి. నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు. ఈ యొక్క ఆ జబ్బు పేరు ఏదైతే అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సమస్య అవచ్చు, నీవు ఎదిరిస్తుంది. ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవాని. నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా బిడ్డను. హల్లెలూయా. నాకు ఆ ప్రభువుతో నిబంధన ఉంది. నీవు యుద్ధం చేయడానికి వచ్చావు, నాతో కాదు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నీవు నీ యొక్క నమ్మకము, నీ యొక్క బలము, నీ యొక్క విశ్వాసం దేని మీద ఉన్నాయి? నీ బల్లెం మీద, నీ యొక్క కత్తి మీద, ఈట మీద, వీటి మీద ఉంది. కానీ నీకు తెలుసా నా విశ్వాసం దేని మీద ఉందో? సైన్యములకు అధిపతి యెహోవా పేరట వస్తుంది. నా విశ్వాసము, నా నమ్మకము, నా ధైర్యము, నా ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం మీద కానీ, లేకపోతే నా నైపుణ్యత మీద కానీ, నాకున్నటువంటి ట్రైనింగ్ మీద కానీ దేని మీద లేదు. నా నమ్మకం యెహోవా మీద ఉంది. హల్లెలూయా. నాకు ఆ మెడికల్ టర్మ్స్ ఏంటో తెలియదు, వారు ఏమంటున్నారో తెలియదు, ఏమంటున్నారో అది నిజమో కాదో తెలియదు. ఎందుకంటే ఒక్కోసారి డయాగ్నోసిస్ తప్పులు చేస్తుంటారు. తప్పు డయాగ్నోసిస్ చేస్తారు, తప్పు మందులు ఇస్తారు, కానీ వాళ్ళు నమ్ముతాం మనం. అందరు కాదు, అప్పుడప్పుడు అవుద్ది ఇలాంటి. తప్పుగా అర్థం చేసుకోకండి. కానీ అంటే నేనేం చూపిస్తున్నా, మన నమ్మకం వాటి మీద ఉంటుంది. కానీ గమనించారు, మీకు తెలుసో తెలీదో, దావీదు కాలంలో మనం ఏమనుకుంటాం, ఆయన స్లింగ్ అంటాం, దాన్ని ఏమంటాం, వడిసెల వాడినప్పుడు మనం ఏమంటాం, ఇలా తిప్పి రాయేస్తే అక్కడ వెళ్ళి ఆ గొర్రెని ఇక్కడ వచ్చేటట్టు చేస్తారని. అది నిజమే. కానీ వారికి ఎటువంటి నైపుణ్యత ఉండిందంటే దావీదు ట్రైన్ చేశాడు, శిక్షణ ఇచ్చాడు. ఎక్కడ? అడులం కేవ్లో. వారు ఎటువంటి నైపుణ్యత కలిగిన వారంటే చాలామంది తెలియదు. ఒక హెయిర్ స్టాండ్ అంటే తెలుసు కదా, ఒక వెంట్రుకని వారు తిప్పి రాయి వదిలితే ఆ వెంట్రుకని కొట్టేదంట. హెయిర్ దే వర్ సో యాక్యురేట్ దట్ దే కుడ్ హిట్ ఎ హెయిర్ స్ట్రాండ్. ఆ యొక్క వెంట్రుక దానికి నేరుగా గురి చూసుకుంటగలిగిన. సో దావీదు చూసినప్పుడు ఏం చూశాడు? ఒకసారి గమనించాడు, ఎక్కడ ఖాళీ ఉంది, కరెక్ట్గా ఇక్కడ ఉంది, చాలు, టార్గెట్ తెలిసిపోయింది దానికి. కానీ ఆ నైపుణ్యత మీద ఆయన ఆధారపడలేదు. అది గమనించాలి. అంటే శిక్షణ, ట్రైనింగు, చదవడం ఇవన్నీ వ్యర్థం కాదు, ఇవన్నీ అవసరం. కానీ దాని మీద మన విశ్వాసం లేదు. దానిపై ఆధారపడను. నేను చదివాను, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది, నేనే బెస్ట్ అని డిక్లేర్ అని దాని మీద ఆధారపడితే నీకు ఉద్యోగం రాకపోవచ్చు. అనేక మంది పిహెచ్డీలు కూడా, రెండు పిహెచ్డీలు ఉన్నవారు కూడా ఉద్యోగం లేని వారు ఉన్నారు ఈ రోజుల్లో. దాని మీదుగా చదువు లేనివాడు గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారు. ఇప్పుడే విన్నారు సాక్ష్యం. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉంటే ఏమి లేదు అనే దాని మీద ఆధారపడి దాని గురించి ఆలోచించగలడు. దేవుడు ఉంటే చాలు. చూసారా, నేను దేని మీద ఆధారపడుతున్నాను? నా ప్రభువు మీద ఆధారపడుతున్నాను. మళ్ళీ చదువు. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు
తిరస్కరించిన ఇశ్రాయేలులకు సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నేను దేవుని పేరట నిన్ను ఎదురిస్తున్నాను. 46 వచనం త్వరగా. వావ్. ఈ దినమున హల్లెలూయా చదవండి. ఎప్పుడండి? ఈ దినమే. నీ విజయం ఎప్పుడండి? నీ స్వస్థత ఎప్పుడండి? నీ యొక్క ఉత్తీర్ణత ఎప్పుడండి? ఈ దినమున. ఆయన విశ్వాసం చూడండి, ఆయన కన్ఫెషన్ గమనించండి. ఈ దినముననే యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. దేవుడు మాట్లాడాడా దావీదుతో చెవిలో ఇవాళ అప్పగిస్తాను? కాదు, ఆయన విశ్వాసం. ఎందుకు ఆయన విశ్వాసం దేని మీద ఉంది? దేవుడు మాట్లాడని కాదు, దేవుడు మాట్లాడేశాడు. దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. దాని మీద ఆధారపడి ఈ విధంగా మాట్లాడుతాడు. అప్పగించును, నేను నిన్ను చంపి హల్లెలూయా నరికేస్తానంటున్నాడు. ఈరోజు నరికేస్తాను నిన్ను. Getting the joy of seeing blood. చంపి తల తెగవేతును. అదే అంటున్నాను, నరికేస్తానని. నా తెలుగు బగ్గడిగా ఉంటుంది, జాగ్రత్త. ఇశ్రాయేలులో దేవుడు ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. చూసారా? ఈరోజు దేవుడు అద్భుతం చేయని ఉన్నాడు. ఈ దినమున దీనిని బట్టి లోకము తెలుసుకుంటుంది. అందుకే అండి, సాక్ష్యము చెప్పడం మానకండి. దేవుడు ఏది చేసినా సాక్ష్యం చెప్పండి. ఎందుకంటే దానిని బట్టి లోకము గ్రహిస్తుంది దేవుడు నిజమైన దేవుడని. మనం అనేక మంది సిగ్గుతో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనల్ని దాచుకుంటాం. తప్పదు. ఎందుకు? దేవుని గణపరచటం లేదు. అనేకులు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏమన్నారు? దేవుడు లోక నివాసులను తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకు, భూమృగములకును ఇత్తును. 47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని మీ దండు వారందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. Your healing is not just in medication. మీ స్వస్థత కేవలం మందుల్లో లేదు. Your prosperity is not just getting a loan from the bank. మీరు వర్ధిల్లుట బ్యాంక్ నుంచి లోన్లు అప్పులు తీసుకోవడంలో లేదు. Come on. Your victory is not based on what man can do for you. మీ విజయం మనుషుడు చేసే దాని మీద ఆధారపడి లేదు. అప్పుడు యెహోవా, హల్లెలూయా, people will know ప్రజలు తెలుసుకుంటారు that it is not natural skill. సహజమైన నైపుణ్యత కాదు ఇది. It's not natural ability. సహజమైన సామర్థ్యం It's కాదు. not skill. ఇది తలాంతు It's కాదు. not intellect. ఇది తెలివితేటలు కాదు. But it is grace. ఇది కృప అని. హల్లెలూయా. 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 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని మీ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించునని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. 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 వావ్, చాలా ఉంది కానీ ముగిద్దాం. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఈ ప్రార్థన మనం ఎప్పుడు వాగ్దానం మీద, నిబంధన మీద ఆధారపడి నిబంధనను మనం దేవునికి జ్ఞాపకము చేయాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈ విధమైన ప్రార్థన చేయాలన్నమాట మనం. అసలు ఇంకా అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకా వేరే స్టోరీస్ ఉన్నాయి, చెప్దాం అనే సమయం లేదు. కానీ ఇంతవరకు అయితే దీవించబడ్డారు కదా. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యము వివరించుము. అది చాలు. ఓకే.
Wow, this is real test, man. Put me to remembrance. నాకు జ్ఞాపకం చేయము ఏం రిమైండ్ చేయాలి దేవునికి? ద కవెనెంట్, నిబంధనను. యెహోషాఫాతు ఏమి గుర్తు చేశాడు ప్రభుకి? నిబంధన. నిబంధన ఎందుకు? దేవుడికి దానికి బద్ధుడై ఉన్నాడు కాబట్టి. కట్టుబడి. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, మనం ఎదుర్కొనే సమస్యలు ఏవైనా సరే, ఏదున్నా దానికి తగ్గ వాగ్దానాలు వాక్యంలో తీసుకొని ఆ వాగ్దానాలపై ఆధారపడి దేవునికి మనము గుర్తు చేయాలి. అప్పుడు దేవుడు మనకి జవాబిస్తాడు. ఒకసారంట ఒక ఫార్మర్, వ్యవసాయదారుడు, రైతు, మరి కాటన్ ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట ఆయనకి, పత్తి పంటలు. అయితే ప్రతిసారి అంటే కొన్ని సంవత్సరాల పాటు లాస్లో నడుస్తూ ఉందంతా. అంటే ఎప్పుడైతే ఆ హార్వెస్ట్ టైం వస్తుందో, పంట వచ్చే టైంలో ఏదో వచ్చి ఆ హార్వెస్ట్ అంతా నాశనం అయిపోయేది. అయితే ఆయన ఒకసారి బ్రదర్ కోప్లెన్ గారి దగ్గరికి వచ్చారంట. వచ్చి, అయ్యా నాకు ఇలాగ అవుతుంది, ప్రార్థన చేయాలంటే ఇప్పుడు కోప్లెన్ గారు అడిగారు, నువ్వు దశమ భాగం ఇస్తున్నావా దేవునికి? అంటే ఇస్తున్నానయ్యా అన్నాడు. ఏది నాకు చూపించండి. ఇంటికి వెళ్ళి చెక్ బుక్ తీసుకొచ్చాడంట. చెక్ బుక్లో ప్రతిసారి దశమ భాగం ఇచ్చిన చెక్, ఆ బట్ట ఉంటుంది కదా వెనకది, దాంట్లో అన్నీ ఉన్నాయి. సరే పద వెళ్దామన్నాడంట. ఆయన బ్రదర్ కోప్లెండ్ ఇద్దరు కలిసి తన పొలానికి వెళ్ళారు, ఎక్కడైతే ఈ కాటన్ ఫామ్ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత దిగి ఆ ఫామ్లో నిలబడి, దేవా ఇదిగో చూడు నాయన, నీ వాగ్దానంలో వర్డ్ ఇప్పారు, బైబిల్ ఇప్పి నీ వాగ్దానంలో నువ్వు ఇలా వాగ్దానం ఇచ్చావు, ఐ విల్ రిబ్యూక్ ద డివౌరర్, నాశనకర్తను గద్దిస్తానన్నా. ఆమేన్. ప్రభా ఇదిగో ఈ బిడ్డ వరస తప్పకుండా వాగ్దాన ప్రకారంగా ఆయన దశమ భాగం ఇస్తా ఉన్నాడు. కాబట్టి నీవే ఈ యొక్క బ్యాటిల్ని, యుద్ధాన్ని నువ్వు చూసుకోవాలి. ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం బంపర్ క్రాప్ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశారు? ప్రభా ఎందుకు చేస్తున్నావు ప్రభా, జరిగింది ఎందుకు ప్రభా, నేనేం తప్పు చేశాను ప్రభా అని ప్రార్థన చేయలేదు. ఏం ప్రార్థన చేశారు? ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు, నీ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది, నువ్వు చేయమంది నేను చేస్తున్నాను, ఇంకా ఏదైనా చేసిందంటే తెలియపరచు ప్రభా. కానీ నిబంధన మనస్సు కలిగి కవెనెంట్ మైండెడ్ అండ్ కవెనెంట్ కాన్షియస్ అయి ఉండి ఈ విధంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. 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 ప్రభా నీ వాగ్దానం ఇచ్చావు, నీవు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నానని. హల్లెలూయా. హల్లెలూయా. దేవా ఈ యొక్క అనారోగ్యం రాకుండా నేను మీ మధ్యలోకి రాకుండా చేస్తానని ఎక్సడస్లో, నిర్గమకాండంలో వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఈ రకంగా ఆ వచనాలను రాసుకొని ప్రభా ఇదిగో నాయన నీకు జ్ఞాపకం చేయమన్నావు, జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా, మీకు వందనాలు, నన్ను స్వస్థపరిచినందుకు మీకు వందనాలు. ఇది నిబంధన ప్రభా. కాబట్టి ఈ యొక్క అనారోగ్యమును నేను తిరస్కరిస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా. ఈ యొక్క ఓటమిని తిరస్కరిస్తున్నాను ప్రభా. ఈ లాస్ని, ఈ యొక్క నష్టాన్ని నేను తిరస్కరిస్తున్నాను. నష్టపోయి ఉంటానేమో కానీ నష్టం అనేది నా యొక్క భాగం కాదు. ఇట్స్ నాట్ మై ఇన్హెరిటెన్స్, నా స్వాస్థ్యం. నా స్వాస్థ్యం. అభివృద్ధి సమృద్ధి అనేదే నా స్వాస్థ్యం. కాబట్టి దీన్ని తిరస్కరిస్తున్నాను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు వాగ్దానం ఇచ్చావు, నా జ్ఞాపకం చేయమన్నావు, చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు జరుగుతుంది ప్రభా. అందుకే నిన్ను స్తుతిస్తున్నాను నాయన. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దీవించబడ్డారా? హల్లెలూయా. హల్లెలూయా. పాస్ అయ్యానా పరీక్ష? ఆమేన్.